హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో రీసెంట్గా 10th క్లాస్ వల్ల జరిగిన ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రీ ఫైనల్ 1 పేపర్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ బిట్ వచ్చేసి గద్యం ఇస్తారు, రామాయణంకి సంబంధించిన గద్యం ఇస్తారు. ఆ గద్యం నుంచి క్వశ్చన్స్ అడిగితే సో ఆ గద్యంలో ఉన్న గద్యాన్ని మొత్తం చదివి ఆ ప్రశ్నలకి జవాబులు రాయాల్సి ఉంటుంది. ఇది యుద్ధకాండం నుంచి ఇచ్చారు. సో ఇది పారాగ్రాఫ్. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసి సో ఇవి ప్రశ్నలు. నెక్స్ట్ బిట్ వచ్చేసి కింది పద్యాల్లో ఒక దానిని పూరించి భావం రాయండి అన్నారు. సో ఫస్ట్ పద్యం వచ్చేసి వీర తెలంగాణలో నుంచి వచ్చింది. తెలంగాణలో గడ్డి పోచేని సంధించని కృపానము. సో ఆ పద్యాన్ని పూరించి భావం రాయాలి. నెక్స్ట్ వచ్చేసి భిక్షా పాఠం నుంచి ఇచ్చారు. అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లని. సో ఈ పద్యాన్ని కూడా పూరించి భావం కూడా రాయాలి. మామూలుగా అయితే ఇంత ముందు వరకు ఆయన ఎగ్జామ్లలో పద్యం ఇచ్చేసి ప్రతిపదార్థాలు రాయమన్నారు, కానీ ఇప్పుడు మాత్రం పద్యాన్ని పూరించి భావం రాయమన్నారు. నెక్స్ట్ వచ్చేసి అపరిచిత గద్యం కాకుండా అపరిచిత పద్యం ఇచ్చారు. సో ఆల్రెడీ ఈ పద్యం మీరు ఇంతకు ముందు క్లాసులలో చదివినటువంటి పద్యమే. సో ఆన్కొన్న కూడే అమృతము తాన్ గొంకక నిచ్చువాండే దాతా దరిత్రిన్ సోన్ కోర్చువాండే మనుజుండు తేంకువ గలవాండే వంశతిలకుండు సుమతి. సో ఫస్ట్ ఏమిచ్చారు, ఆకలితో ఉన్నప్పుడు తినే కూడు ఎట్లా ఉంటుంది. ఇక్కడ ఆంకొన్న కూడే అమృతం అంటే ఆకలితో ఉన్నప్పుడు తిన్న అన్నం అమృతంతో సమానం. తాన్ గొంకక నిచ్చువాండే దాత దరిద్రిన్, తన దగ్గర ఉన్న దాచుకోకుండా ఇతరులకు దానం చేసేవాడే నిజమైన దాత ఈ భూమి మీద. సోన్ కోర్చువాండే మనుజుండు, సహనము ఓర్పు కలిగినటువంటి వాడే నిజమైన మనిషి. తేంకువ గలవాండే వంశ తిలకుండు సుమతి, తేంకు అంటే ధైర్యం కలవాడే వంశానికి వన్నె తెస్తాడు అని. సుమతి మీన్స్ మంచి బుద్ధి కలవాడా అని. సో సుమతి శతకకర్త 18. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఆకలితో ఉన్నప్పుడు తినే కూడు ఎట్లా ఉంటుంది, అమృతం లాగా ఉంటుంది. సో ఇక్కడ రాయడం కూడా ఎలా ఇచ్చారంటే ఇచ్చిన ప్రశ్నలకు 1-2 వాక్యాలలో సమాధానాలు రాయండి అన్నారు. కాబట్టి మీరు ఒకటే వర్డ్లో రాయకుండా ఆకలితో ఉన్నప్పుడు తినే అన్నం మనకు అమృతంతో సమానము. సో బాగా ఆకలి వేసినప్పుడు మనం అక్కడ ఏదైనా సరే, అది పచ్చడి అన్నమైనా సరే అది అమృతంతో సమానము అనేది. నిజమైన దాత ఎట్లా ఉండాలి. సో నిజమైన దాత తన దగ్గర ఉన్నది దాచుకోకుండా ఇతరులకు దానం చేస్తూ ఉండాలి. సో మనిషి దేనికి ఓర్చుకోవాలి అని ఇచ్చారు. సో మనిషి దేన్నైనా ఎటువంటి కష్టాన్నైనా సరే సో ఓర్చుకొని ఉండాలి అన్నమాట. సో ప్రతిదానికి ఆవేశపడుతూ గొడవలు పెట్టుకోకుండా సహనంతో ఉండాలి. పద్యంలో ధైర్యం అనే అర్థం గల పదం ఏది, తేంకువ. సో పై పద్యంలో ధైర్యం అనే అర్థం గల పదం తేంకువ అని రాసి అలాగే ధైర్యం కలవాడే వంశానికి వన్నె తెస్తాడు అని మెన్షన్. ఈ పద్యం ఏ శతకంలోనిది, ఈ పద్యం ఏ శతకంలోనిది, సుమతి శతకంలోనిది. కవి ఎవరు, సుమతి శతకకర్త బద్దెన. సో ఇది ఈచ్ వన్ క్వశ్చన్ 2 మార్క్స్. సో టోటల్ 10 మార్క్స్ అండి. ఈ 5 క్వశ్చన్స్కి 10 మార్క్స్ ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాల్లో సమాధానాలు రాయండి అన్నారు. సో శుక్రాచార్యునితో బలిచక్రవర్తి ఎలాంటి ఆపదలు వచ్చినప్పటికీ ఇచ్చిన మాట తప్పను అన్నాడు. సో ఇది ఫస్ట్ లెసన్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో నాకు నరకం సంభవించిన, బంధనం ఏర్పడిన, భూమి మొత్తం అంతరించిపోయిన, చెడ్డ చావు వచ్చిన, వంశం అంతరించిపోయిన, సో ఎలాంటి ఆపదలు వచ్చినా సరే నేను మాత్రం ఇచ్చిన మాట తప్పను అని అంటాడు. సో ఇది ఇంకా మీరు ఎక్కువ ఎక్స్టెండ్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కొత్త బాట రచయిత్రిని గురించి రాయండి. కొత్త బాట రచయిత్రి పాకాల యశోదారెడ్డి. నెక్స్ట్ శ్రీ లొంకరామేశ్వర శతక పద్యంలో మిత్రుడి లక్షణాలను కవి ఏ విధంగా తెలియజేశాడు. సో శ్రీ లొంకరామేశ్వర శతక పద్యం వచ్చేసి పొత్తంబై కడు నేర్పుతో హితమును ఉద్బోధించు ఆ పద్యం. సో ఒక మంచి మిత్రుడు ఒక పుస్తకంలాగా ఉపయోగపడతాడు, ఒక ఆయుధంలాగా ఉపయోగపడతాడు, ఒక ధనం రూపంలో ఉపయోగపడతాడు, మన సుఖాన్ని కోరుకుంటాడు అనేవి ఆ పద్యంకి సంబంధించిన ఆ భావాన్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గోల్కొండ పట్టణ ప్రజలు ఎట్లా జీవించేవారని రచయిత వివరించారు. సో గోల్కొండ పట్టణ ప్రజలు చాలా చక్కగా, అంటే పాదుషాలు చాలా బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు.
సో వాళ్ళు భోగలాలసులై, ఎక్కువగా భోగలాలసులై ఉండేవాళ్ళు, ఎక్కువగా వర్తక వ్యాపారాలు చేస్తూ ఉండేవారు, వజ్రాల వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు, అధికంగా ధనవంతులై ఉండేవాళ్ళు. సో వాళ్ళ జీవన విధానాన్ని గురించి కూడా మొత్తం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి నగర జీవనంపై కవి అభిప్రాయాన్ని వివరించండి. సో ఇది నగర గీతం పాఠం సారాంశం. అలాగే ఏ విధంగా నగరాన్ని సంక్లిష్టంగా ఉందని చెప్పాడు అనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ భిక్ష పాఠంలో వేదవ్యాసుడు ఎదుర్కొన్న సంఘటనలు, వాటి పరిణామాలను వివరించండి. శివుడి మాయ వలన వేదవ్యాసుడికి ఎవరు ఆహారం పెట్టకపోవడము, సో దాని తర్వాత వేదవ్యాసుడు కాశీనగరాన్ని శపించాలనుకోవడం, అది మొత్తం రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ పార్వతీదేవి మారు వేషంలో వచ్చి సో వేదవ్యాసుడికి నచ్చ చెప్పడం, ఇవన్నీ ఉంటుంది. నెక్స్ట్ ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అనే పాఠంలో సామల సదాశివ యాది చేసుకున్న ముచ్చట్లను సంగ్రహంగా తెలపండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇంతకుముందు వ్యాసరూప ప్రశ్నల్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పాను, అందులో కూడా రాశాను. సేమ్ అవే ఇందులో వచ్చాయి. సో ఎవరి భాష వాళ్ళకి వినసొంపులో అంటే ఎవరెవరిని గుర్తు చేసుకున్నాడు. ఇగపటు పాను జర్దా డబ్బి అని వాళ్ళ మనవరాలు అన్న తర్వాత ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఎవరెవరిని గుర్తు చేసుకున్నాడు అనేది వరుసగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ భూమిక పాఠం ఆధారంగా నెల్లూరి కేశవ స్వామి చార్మినార్ కథల విశేషాలను పరిచయం చేయండి. సో ఈ క్వశ్చన్ కూడా అప్పుడు ఇంపార్టెంట్ అన్నానండి. సో ఆ క్వశ్చన్ కూడా వచ్చేసింది. చార్మినార్ కథల యొక్క గొప్పతనాన్ని గురించి, ఎన్ని కథలు ఉన్నాయో మొత్తము, వాటి గురించి మొత్తం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సూర్యచంద్రులు ఉన్నంతకాలం రామాయణము ప్రజల హృదయాల్లో నిలిచి ఉండే కావ్యమని సమర్థిస్తూ రాయండి. సో రామాయణాన్ని ఎందుకు చదవాలనే దాంట్లో నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. సో మిగతా అంతా రామాయణం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుపుతూ, అందులోని పాత్రలను గురించి తెలుపుతూ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రామరావణ సంగ్రామం జరిగిన విధానాన్ని వివరించండి. ఇది యుద్ధకాండం నుంచి వచ్చింది. సో రాముడికి రావణాసుడికి మధ్య జరిగిన యుద్ధం గురించి ఇందులో మొత్తం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆది హిందువుల అభ్యున్నతికి కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ గురించి అభినందన వ్యాసం రాయండి. సో ఇది కూడా ఇంపార్టెంట్ అన్నాను. సో లాస్ట్ టైం వ్యాసరూప ప్రశ్నలను రాశాను, కానీ అందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మెయిన్ అని చెప్పాను. సో నేను ఏవైతే చెప్పానో అందులో నుంచి ఇప్పుడు 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ వచ్చాయి. సో భాగ్యరెడ్డి వర్మ గురించి కూడా కన్ఫర్మ్. ఇంకొకటి సినారేది కూడా కన్ఫర్మ్, బట్ అది ఇప్పుడు రాలేదు. తర్వాత ఎగ్జామ్లోనైనా అది కన్ఫర్మ్. అంటే జీవన భాష్యం లెసన్, అలాగే గోల్కొండ పట్టణము, భాగ్యోదయము, కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ ఉంటాయి. సరే గోల్కొండ అనేమో షార్ట్ క్వశ్చన్స్లో వచ్చింది. ఆది హిందువుల అభ్యున్నతి కోసం కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ గురించి ఏమో లాంగ్ క్వశ్చన్లో వచ్చింది. సో ఆ లెసన్ మొత్తం రీడ్ చేస్తే ఇలాగ అభినందన వ్యాసం కాబట్టి ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ మీరు చూసిన చారిత్రక ప్రదేశ విశేషాలని మిత్రునికి మిత్రురాలికి లేఖ ద్వారా తెలియజేయం. ఇది కూడా గోల్కొండ కోటకు సంబంధించింది. అంటే దాన్ని బేస్ చేసుకుని హిస్టారికల్ ప్లేసెస్ ఏమున్నాయో వాటి గురించి మీ మిత్రుడికి మిత్రురాలికి లేఖ రాయమన్నారు. సో ఇది అండి పేపర్ ప్రీ ఫైనల్ 1 పేపర్. బిట్ పేపర్ కూడా ఈజీగానే వచ్చింది. బిట్ పేపర్ కూడా ఆల్రెడీ నేను ఇచ్చాను, వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.